ఇక రైతు బంధు డబ్బులను ఆపి ఏసీ రూమ్లో కూర్చుని ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించింది అంటూ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సరికావంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి పీఆర్టీయూ వ్యవస్థాపక గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా అనే వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. దీనిపై నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదిలాబాద్కు వచ్చిన ఆయన స్థానిక పీఆర్టీయూ సంఘ భవన్ వద్ద ఉద్యోగ ఉపాధ్యాయులు అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రగతితో భాగమైన ఉద్యోగులను అవమానించేలా మాట్లాడిన హరీష్ రావుకు తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవడంతో పాటు యావత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధుకు తాము వ్యతిరేకం కాదని, కానీ రైతులకు ఉద్యోగుల వేతనాలను సంబంధం ఏమిటో మాజీ మంత్రికి తెలియాలి అని అన్నారు. గతంలో కూడా పీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలపై కూడా దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేకతను తీసుకొచ్చేలా ప్రయత్నం చేసిందని అన్నారు. ప్రస్తుతం హరీష్ రావు వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. ఇది హరీష్ రావు రైతులు ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంగా భావిస్తున్నామని అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజోపయోగ పథకాలతో మంచి ప్రజాపాలన అందిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు చూస్తూ ఊరలేకపోతున్నారని ఆరోపించారు. ఎప్పుడూ ప్రభుత్వంపై ఏదో రకమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుద్దామనుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యోగులతో కలిసి తమ తడాక చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతీ సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూర్ సింగ్, అదేవిధంగా నవీన్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు యాటకరి సాయన్న, ప్రధాన కార్యదర్శి రవిరాజు, సమగ్ర శిక్షణాభివృద్ధి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు పడాల రవీందర్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు ఆసెమ, ఇతర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిన్న మాజీ మంత్రివర్యులు, ఫైనాన్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, మాజీ మినిస్టర్ హరీష్ రావు గారు ఉద్యోగులను కించపరచడం, నిన్న ఉద్యోగస్తుల్ని కించపరచడం ఈరోజు చూస్తూ ఉంటే ఆనాడు ఉద్యోగస్తులే తెలంగాణ రావడానికి కారణం ఒక్కపారి హరీష్ రావు గారు తెలుసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు 1, 2 తారీఖు తప్పనిసరి వాళ్ళు చేసిన 30 రోజులు చేసిన సర్వీస్ని తీసుకొని వాళ్లకు జీతాలు ఇవ్వాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం హయాంలో ఎప్పుడు వస్తుందో శాలరీ ఎప్పుడు పోతుందో అన్న ఆలోచనతో ఆనాడు ఉద్యోగస్తులందరూ దాదాపు 7-8 సంవత్సరాలు ఆ విధంగా బతకడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తను తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు 30 రోజులు 31 రోజు దినం ఉద్యోగస్తులు అందరూ పనిచేస్తారు. పనిచేసిన వెంటనే వాళ్ళకు ఉద్యోగంతోనే బతుకుదేరు ఉంటుంది. కాబట్టి 1, 2 తారీఖు తీసుకున్న నిర్ణయాన్ని నిన్న మొత్తం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరినీ కించపరచడం జరిగింది. నిన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గురించి చులకనగా మాట్లాడినటువంటి హరీష్ రావు గారిని మేము ఇవాళ దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం 33 జిల్లాల్లో, అదేవిధంగా మా తెలంగాణ పీఆర్టీయూ ఉపాధ్యాయులు ఉన్నటువంటి ప్రతి చోట కూడా దగ్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ నిర్మల్లో దగ్ధం చేసి ఇప్పుడు ఇక్కడ మా స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టాము. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే సకల జనుల సమ్మెలో ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పాల్గొనడం వల్లనే తెలంగాణ రావడానికి ఒక ప్రధాన కారణమైంది. మరి 10 ఏళ్ల కాలంలో ఉపాధ్యాయులను, ఉద్యోగులను, పెన్షనర్లను నిండా ముంచినటువంటి హరీష్ రావు గారు ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖునే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు జీతం పెన్షన్ వస్తుంది. మరి దీన్ని చూసి తట్టుకోలేక ఎక్కడ వీరందరూ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతారో అని భయంతో, అక్కస్తో నిన్న మాట్లాడడం జరిగింది. ఉద్యోగులను చులకనగా మాట్లాడే ప్రయత్నం ఇదంతా కూడా హరీష్ రావుకు తగదు. వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల వల్లనే మీరు గతంలో ప్రభుత్వాన్ని వెళ్ళిండ్రు. మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు అనేక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించిండు. మరి ఆ రోజు నీకు సోయి లేకుండేనా? ఆ రోజు రైతులను పట్టుకునేది ఉండే, నువ్వు రైతులను విస్మరిస్తేవి, ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరిస్తేవి, అందరూ కలిసి నీకు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. అయినా బుద్ధి రావడం లేదు హరీష్ రావు గారికి. ఇవాళ హరీష్ రావు గారు బేషరతుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల లోకానికి క్షమాపణలు